కాకులు పట్టుకోవాలంట, బెల్ల జాతి వాళ్ళు వాటిని పట్టుకోవాలంట. అవి ఉండే చల్లి ఆడబుద్ధతో ఉంటుంది. కనుక ఉన్నత తరగతి చెందిన హిందువులు వీటిని అధికంగా కోరుకుంటారు. కనుకనే వాటి వ్యాపారం భారతదేశం పెద్ద నగరాలందు గ్రామాలందు ఇంకా కొడతాను. నగరాల ఇప్పుడు హైదరాబాద్ లో దొరకొచ్చు మనకి. అలాంటి ఎందుకు వాళ్ళు ఎక్కడ ఎవరు ఏ ఏరియాలో ఉంటారు తెలుసుకొని తెప్పించి అమ్ముతారు. అన్ని చోట్ల దొరకదు తెల్లచాంట. లేదంటే మధుర, బృందావనము, మాయాపూర్, జగన్నాథ్పూర్ అలాంటి చోట్ల వెళ్తూ దొరుకుతుంది. అలాంటి బ్రహ్మచారి యోగి యొక్క లక్షణాలు స్పష్టంగా వర్ణించబడుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతిని కోరే బ్రహ్మచారికి ఉదయం మొదటి కర్తవ్యం ఉపాసనం, అంటే దేవుడికి హౌస్లు అర్పించడం. పొద్దున బ్రహ్మచారి ఏం చేయాలి? భగవంతుణ్ణి ఆరాధించాలి. కానీ ఫలితాల్లో ఎంతమంది చేస్తున్నారు ఆ పని? బ్రహ్మచర్యంలో ఉండి పొద్దున్న రాగానే వాళ్ళకి ఏం కావాలి? దేవుడి కన్నా ముందు ఫోన్ ఇద్దరులాగా ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని అగ్రాంతంగా తీసుకుంటూ పొద్దున్న లేచే ఎవరు చూసేది అట్లా ఉంది. అందుకనే రాజస్థాన్ ప్రభుజు ఎవరిని వాళ్ళ మగపిల్లలకు ఫోన్లు పొద్దున్న 9 టచ్ చేయడానికి కూడా లేదు. రాత్రి 8 అంటే ఫోన్లన్నీ స్విచ్ ఆగిపోతాయి. అట్లా పెట్టిస్తాను. సాయంత్రం 9 పడుకోవాలి. పొద్దున మంగళాచరణకి అందరికీ లేస్తారు. మంగళారతి అవ్వాలి. 16 7:30 కల్లా అయిపోవాలి. 5 నుంచి 7:30 కల్లా ఇంచుమించు 2 గంటల్లో 7:30 నుంచి దర్శనార్థి, గురు పూజ, భాగవతం రాస్తారు. 9 అయిన దాకా వాళ్ళకి ఒక 5 నిమిషాలు కూడా అన్నమాట. ఆ పొద్దున్నే ప్రోగ్రాం ఎవరైతే అటెండ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు మాయబారు. బ్రహ్మచారికి పొద్దున్న మనసు కట్టాలంటే హృతార్చనం అంటే భగవంతుని హవిస్సు అర్పించడం. బ్రహ్మచర్యంలో ఉన్నవారు పొద్దున్న 7 వరకు 9 గంటల వరకు నిర్దేశం. 7 దాకా పడుకోవచ్చు, 9 దాకా అంతే పడుకో. మంగళారతి వేసినా సరే మళ్ళీ సూర్యోదయం కనీసం 1 గంటన్నర ముందే తెల్లవారుజాము లేచి వారు హవిస్సులు అర్పించవాలి. ప్రస్తుత కాలంలో వారు పవిత్ర కృష్ణ నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవాలి. అప్పట్లో కర్దములా తప్ప చేయడానికి లేదు. హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా కలో నాస్తేవ 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 గత్యంతరం. ఈ యుగంలో పవిత్ర హరినామాన్ని జపించడం కన్నా వేరొక గత్యంతరం లేనే లేదు. వేరొక గత్యంతరం లేదు, వేరొక గత్యంతరం లేదని 3 సార్లు చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. కనుక బ్రహ్మచారి తెల్లవారుజామునే లేచి చక్కగా ఆస్తిముడై హరినామాన్ని జపించాలి. ముని యొక్క లక్షణాలను బట్టి అతను తీవ్రమైన తపస్సు చేసినట్టుగా కనిపిస్తుంది. బ్రహ్మచర్యాన్ని పాటించే వారికి చిహ్నం అది. ఎవరైతే నిష్ఠగా భక్తి అనుకుంటారో లక్షణాలు ఎట్లుంటాయి? నేను పొద్దున్న కింద పడుకుంటా, ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే బ్రహ్మచారికి కాదు, గృహస్థకు కూడా ఉన్నాయి. రాబోయే శ్లోకాలను వస్తే గృహస్థాశ్రమ ధర్మం ఏంటి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలో కూడా తప్పల భగవానుడు ఉపదేశిస్తాడు. దీని తర్వాత అయ్యే వస్తే కర్దముడికి ఎందుకు మ్యారేజ్ అయిపోయిందంటే 9 మంది కూతుళ్ళు పుడతారు. తర్వాత కొడుకు భగవానుడు సాక్షాత్తు వాళ్ళకి కొడుకులాగా వస్తారు. భగవంతుడు తల్లికి ఉపదేశాలు ఇస్తారనమాట. వాటిలో వస్తుంది గృహస్థ ధర్మం. ఆ ధర్మాన్ని బట్టి మనం చేస్తున్నామంటే శాస్త్రాన్ని ఆచరించుకున్నప్పుడు కూడా భగవంతుని సంతృప్తి పరచలేదు. కనుక బ్రహ్మచారి తెల్లవారుజాము లేచి చక్కగా ఆసన హరినామాన్ని చెప్పించగలను. ఈ కర్దముని యొక్క లక్షణాలను బట్టి అతను కేవలం తపస్సు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు చిహ్నని. బ్రహ్మచర్యం వాళ్ళంటే బ్రహ్మచారి అంటే పొద్దున్నే లేవటం, ఒక్క రోజు కూడా మిస్ చేయలే. ఆరోగ్యం బాధాకరంగా పడుకోలేదు. తీవ్రమైన తపస్సు అంటే లోకాలు చదువుతారు. ఒక్క రోజు కూడా మోసాశనం 4 తర్వాత బెడ్ మీద అనుకోడు. దీనికి అన్యంగా జీవించే వారి ముఖంలో దేహం బట్టి జీవనం కామరూపంలో దొరుకుతాం. ఎవరైతే తపస్సు చేయగలుగుతారో వాళ్ళ ముఖంలో ఏం కనిపిస్తుంది? కోరికలు. అబ్బా ఎప్పుడు తొందరగా సేవ ఎప్పుడు పెట్టుకున్నాము, ఎప్పుడు వంట అయిపోయినా ఎప్పుడు తింటాము, ఎప్పుడు మనం చేసే డబ్బులు వస్తే ఎప్పుడు బయట దిగించుకున్నాము, ఇట్లా రకరకాల కోరికలు
వాళ్ళ ముఖం మీద కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది? కోరికలతో ఉన్న వాళ్ళకి తప్పదు. ఎవరైతే ముక్త జీవులో వాళ్ళ తెలిసి వ్యక్తి ముఖం చూసి వీళ్ళ నిండా కూడా కోరికలు బాగా కుప్పలు పోగొడ నేను ముఖం చూస్తారు. ఎందుకు? అన్య మనస్కంగా ఉంటారు. వాళ్ళ మనసులో ఉండదు. బాడీ ఏమో ప్రజెంట్ ఉంటుంది, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఆ కోరికలు మీద ఉన్నాయి. అందుకని ఎవరైతే ముక్త జీవులో ఎవరైతే తీవ్రమైన తపస్సు చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ భక్తిని కాపాడుకుంటే అలాంటి వాళ్ళే ఎదుటిదారిని అర్థం చేసుకోవాలి అన్నమాట. వీళ్ళు భక్తులా కాదని. లేదంటే మహారాజులు ఎలా చూస్తారు? ప్రతి ఒక్కరి పట్ల కూడా కరుణతోటి ఉంటారు. కానీ ఎవరికి ఎంత ఫలితాన్ని ఇవ్వాలో భగవంతుడు రికమెండ్ చేయాలి. నరహృదయం మనం రికమెండ్ చేసి స్వామి కృష్ణ జగన్నాథ కొంచెం బుర్ర పనిచేయరు కాపాడు తీసుకెళ్ళి రికమెండ్ చేస్తారా? గురువు ఎప్పుడు కూడా సరి చేయడానికి ప్రయత్నిస్తారు. మనల్ని గురువు చెప్పినట్టు విని మన ప్రవర్తన మార్చుకుంటేనే మనము భగవంతుల్లో కంచాలి. మన కోరికలన్నీ కడుపుకుండా పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏమి జరగకుండా కాదు. మళ్ళీ 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 జన్మలకు చిక్కుముడితోటి బంధించబడతాం. ఇది కూడా మన సాధ్యమైతే. అందుకనే గురువు, సాధువు, శాస్త్రం ఇది అనుసరించి మన జీవితాన్ని గడపాలి. మనకు జీవితము కామరూపంలో ప్రత్యేకమవుతుంది. బ్రహ్మచారి లక్షణం అమలు దేహానికి గోచరించని ఉద్యోగమానం అనే పదం సూచిస్తుంది. ఎవరైనా సరే తీవ్రమైన తపస్సు చేశారని చెప్పడానికి అదే ప్రమాణపత్రం ఉంటుంది. త్రాగుబోతూ పొగతాగేవాడు, కాముకుడైన వాడు ఏనాడు యోగాభ్యాసం తక్కువ. కానీ ఇలాగే అలాంటి కూడా యోగాభ్యాసం చేస్తున్నారు, వేరే వాళ్ళకు నేర్పిస్తున్నాం అనుకున్నారు. అలాంటి ఫలితంతో ఉంటుందా? తపస్సు చేయవాడు ప్రతి గురి అలా అవుతారు, వేరే వాళ్ళకి అలా నేర్పడు. కనుక సుఖమైన జీవనాన్ని కలిగి ఉండని కారణముగా సాధారణ యోగులు సన్నగా ఉంటారు. కానీ దేవదేవునే ముఖాముఖి కూర్చున్నందున అర్థములు మాత్రం కృషించి ఉండేది. చాలా తపస్సు చేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆహారం లేదు, కానీ కృషించుకుని ఉండాలి. కానీ ఆయన ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు, మంచిగా బాగానే ఉన్నాడు. ఎందుకు? భగవంతుడు అతనికి దర్శనం ఇచ్చి మాట్లాడిందారు కాబట్టి భగవద్ దర్శనంతో అతని దుర్బలత్వం కూడా దొరకటానికి. మనం నిజంగా తీవ్రమైన తపస్సును చేస్తే, తపస్సు అంటే అడుగులకు వెళ్ళి ఉక్కు మూసుకొని కుటుంబాన్ని వదిలి చేయడం కాదు. కుటుంబంలో ఉంటూ కూడా ఎప్పుడైతే మన మనసుని భగవంతుని యొక్క చరణాల మీద లగ్నం చేయగలుగుతామో కేవలం తపస్సు అవుతుంది. ఎందుకంటే అంత సులభం కాదు మనసును కంట్రోల్ చేసి భగవంతుడు లగ్నం చేయడం. ఎంత కష్టము! మనసు అని వింటున్నాం అన్నమాట. అసలు అది కూడా తపస్సు కిందకే వస్తుంది. ఏకాదశి రోజు ఆకలి అవుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా తాటిపత్రులు మేము నేర్పొచ్చాం. 12 దాకా ప్రసాదం తీసుకోలేము. 70 ఏళ్ళ ముసలాలు ఆకలి అవుతున్నాడు. 12 తర్వాతనే అప్పుడు దాకా తపస్సు కంట్రోల్ చేయడం. ఇంద్రియాలకి ప్రాక్టీస్. కానీ మనం ఇక్కడ 9, 8 కూడా, కొంతమంది 7 కూడా ఇదే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఏకాదశి రోజు కడుపుకి అన్నం తినము, ఊళ్ళో ఏకాదశి ప్రసాదం తింటాను. 6 డబ్బుల కోసం వెంపలాడతారు. చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పండి. రోజంతా తినాలి పోదు. 360 రోజులు పని చేస్తారు. అందులో 26 రోజులు పోతే 65 పోతే 304 రోజులు పనే చేస్తారు కదా. ఏకాదశి ఒక్క రోజు ఆత్మ కోసం కేటాయిస్తున్నాము. 60 రోజులు పరిగెత్తాను కాబట్టి వేసి ఇంటికి పరిగెత్తాను. పరిగెత్తి ఎంతకాలం పరిగెడతారు జీవులు? ఎవరైనా ఆడాలు కావచ్చు, మగాళ్ళు కావచ్చు, ఎంతకాలం పరిగెడతాము? ఇంట్లో కనుకోండి. ఆ పరుగున ఏదో ఒకరు రాజుకోవాలన్నా లేదు. ఎందుకంటే చదువుతున్నాను భగవంతుడు కాలం సర్వమిత్తు హరశాకు. భగవంతుల కారణం కూడా అన్నింటిని హరించేస్తానంట. ఒకప్పుడు మంచిగా వయసులో అనుకుంటున్నాను, ముత్రాలు అనుకుంటే కనపడం పోయింది. మా ప్రాంతి ఎంత తాపత్రయము, ఎంత తపన. అంటే ఎవరైతే తపస్సు చేస్తారో శరీరం కూడా తెలిస్తే లక్షణాలు చూస్తేనే మనకు ముఖం మీద కూడా ఏమంటారా కాంతి వేరుగా ఉంటుంది. ఇక్కడ స్నిగ్ధాంగంలో అతని పదము అర్థము అతడు ఆ దేవతని ముఖాముఖి చూడగలిగినాడు కనుక
భాగ్యవంతుడు. ఎవరికి అర్థం? భగవంతుని యొక్క ముఖం నుండి అమృతమైన వాక్కులను నేరుగా విన్న కారణంగా అతను ఆరోగ్యవంతుడిగా మాట్లాడు. భగవంతుడు దర్శించాడు, భగవంతుడు పలుకులు విన్నాడు కాబట్టి అతను 10,000 సంవత్సరాలు ఏమి తప్ప చేసినా కూడా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. స్వయంభూ మనం వచ్చేసరికి చక్కగా కనపడుతున్నాడు, జుట్టు మాత్రం జడగలుగుతుంది. అదేవిధంగా హరినామ కీర్తనకు దివ్య ధ్వని హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రవణం చేసేవాడు సైతం ఆరోగ్యవంతులు కాగలడు. కానీ మనం ఎందుకు ఆరోగ్యాలు అందరికి రోగాలు ఈ టాబ్లెట్ నువ్వంటా అంటే టాబ్లెట్ నువ్వేస్తుంది అందరికి టాబ్లెట్ ఎందుకంటున్నా అంటే హరినామాన్ని జపం చేస్తున్నారు కొంతమంది. హరే కృష్ణ రామ రామ హరే హరే, హరే కృష్ణ రామ రామ హరే. కొంతమంది హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ అంటే రెండో కృష్ణ హరే మర్చిపో. అట్లా నామాపరాధాలు చేస్తున్నాం కాబట్టి మనం జపం చేస్తున్న రోజు మంత్రాన్ని ఉంటున్నా కూడా మనకి అది వచ్చే కేవలం తపస్సు కాదు, ఏకాగ్రతగా మంత్రం మీద మనసు పెట్టి 32 నిమిషాలు కూడా మన చివరికి అనుకుందా జపం చేస్తేనే దాని ఫలితం. అదేవిధముగా హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రవణం చేసేవాడు సైతము ఆరోగ్యవంతుడు కాగలడు. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంతో సంబంధం కలిగి ఉన్నట్టు బ్రహ్మచారులు గృహస్థులు చక్కని ఆరోగ్యాన్ని పొందినట్టు వారి ముఖాలు తేజస్సు వచ్చినట్టు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, కోపాడుతున్నాను. ఎవరైతే ఈ ఉద్యమంలో ఉంటూ చక్కగా జపం చేస్తూ శ్రద్ధగా ఉంటారో వాళ్ళ ముఖాల్లో తేజస్సు వస్తుందని కోపాడుతున్నారో అది ఆయన దర్శిస్తున్నారంట, చూస్తున్నారు. ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం ద్వారా బ్రహ్మచారి ఆరోగ్యవంతుడుగాను తేజమయుడు సత్యం పాటిస్తారు. బ్రహ్మచారి అంటే ఆ తపస్సు ద్వారా అంటే ఎప్పుడైతే నిష్ఠగా మంగళారతి చేయడం, పొద్దున్నే పదాలు నాలుగు చేయడం, గురుపూజం దాటం, భాగవతం దాటం ఇవన్నీ అయిపోయినాక ప్రసాదం మధ్యలో దేనికి పర్మిషన్ నీళ్ళు కావడానికి పర్మిషన్. అలా ఎవరైతే నిష్ఠగా చేస్తారో వాళ్ళు కూడా ఆరోగ్యంగా చేయగలుగుతాను. ఒక బ్రహ్మచారికి రోగాలు వస్తుందంటే వాళ్ళదంటే శరీరానికి కాదు రోగం, మనసుకు వచ్చిందన్న ఫస్ట్. ఎందుకు మనసు వాళ్ళ కంట్రోల్లో లేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళ మనసులు కట్టినట్టు చేసి వాళ్ళ మనమైనా సరే. నేను కూడా ఇస్లాంలో రాకముందు హోమియోపతి వాళ్ళు ఇంగ్లీష్ యాసిడిటీ ఎక్కడ పోయి మోకాళ్ళు నొప్పి వచ్చింది, అప్పుడే మోకాళ్ళు నొప్పి వచ్చిన 40 సంవత్సరాలు ఎక్కడ పోయింది ఏరియాలో సర్వధర్మాన్ని త్యజ్యామ ఆమెకం శరణం ఆంతాం సర్వపాపేభ్యో మోక్షేశ్వరి అంటే సర్వధర్మాలను ఎవరైతే నాకు ఆధార శరణం పొందుతారో వాళ్ళని అన్ని కర్మ నుంచి బయటేస్తాను, మోక్షాన్ని వస్తాను చూసుకుంటారు. భగవద్గీత ధర్మాలు అనుకుంటే కుటుంబం కదమ్మా, ఒక్కోదానికి ఒక్కొక్క ఆరాధన, ఒక్కోదానికి ఒక్కొక్కటి రకరకాలుగా చెప్తున్నారు. మనకు ఏది కావాలన్న చేసిన ఏ యజ్ఞం చేసినా ఏ దానం చేసినా ఏ తపస్సు చేసి నాకు అనుకున్నది ఆ మనసు పెట్టుకొని చేయాలి మనం. అంతేగాని ఇవాళ ఒక రోజు ఇక్కడ పూజ అనుకోలేదు, ఇంకొక దాన్ని మనం పరిగెడుతున్నాం. ఒక అర్థంగా స్టోరీ అట్లే ఒకసారి 3 మకాల వాళ్ళు దాంట్లో వేస్తుంటే పడవ మునిగిపోబోతుంది. అతనికి ఒక్కడే వాళ్ళు నమ్ముకున్నది మహమ్మద్ ప్రవక్త నిజంగా దేవుడు కాదు, ఒక ప్రచారకుడు. యేసు క్రీస్తు ఒక ప్రచారకుడు. వాళ్ళు ఎప్పుడు నేను దేవుడు అంటారు. కానీ మరి వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు అంటే భగవంతుడు ఎవరెవరి శరణాగతిని బట్టి ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి ఆ వైపు వాళ్ళని ఆకర్షించడానికి అరూపంగా ఉంటారు. దశావతారంలో బుద్ధావతారంలో అని బుద్ధుడు ఏం చెప్తారు, అవును ఈ వేదాంత శాస్త్రాన్ని నమ్మాల్సిన పని లేదు, ఎవరు కూడా పూజించాల్సిన పని లేదు, ఓన్లీ అహింసను పాటిస్తుంటామని చెప్తారు. ఎందుకు చెప్తారు అలాగా? ఎవరైతే అప్పుడు బుద్ధులు కూడా ఎక్కువ జరిగినంత ఫలితాలు ప్రారంభమైన కలియుగం అప్పుడు బుద్ధ భగవాన్ లాగా అవతరించి ఎవరైతే భగవంతుని విశ్వాసం లేకుండా ఆ విశ్వాసం ఎందుకున్నదంటారు. మరి కర్ణుడికి దుర్యోధనుడికి వీళ్ళందరకుండా వీళ్ళందరికీ అసలే లేదు. కర్ణుడికి నా కూడా సాంగత్యం పోగొట్టుకున్నారు. మరి వాళ్ళతో దర్శనం మీరే
అట్లా ఎవరైతే భగవంతుడి పట్ల విశ్వాసం లేకుండా అంటే మనం ఏం చేస్తున్నా, ఏది మాట్లాడినా, ఏది తింటున్నా భగవంతుడు చూస్తున్నాడు అని ఎవరైతే అనుకుంటారు వాళ్ళు తప్పు చేస్తారా? ఏం చేస్తున్నాడు చూసినా ఏమన్నా కదా పని, కానీ కాదు కృష్ణ నేను తప్పు చేస్తున్నాను అని ఒక దండం పెట్టేసి ఆ వ్యక్తి ముచ్చలు చేస్తాను. కానీ ఆయనకు అన్ని తెలుసు దేనికి తగ్గపడుతుంది దానికి ఇస్తాం. కనుక మనుషుని ఇక్కడ సానబట్టని మణితో కొంచెం చక్కగా గని నుండి అక్కడే బయటకు తీసిన మణి తానబెట్టినట్టు కనిపించదు, దాని ప్రకాశం మాత్రం మీ ఆపలేదు. అదే విధముగా అర్థముని చక్కగా వస్త్రధారణ చేయకుండా అతని దేహం చక్కగా శుభ్రంగా ఉండి శుభ్రంగా లేకుండా మొత్తం ఇతను మణి లాగదు. దేహం కూడా స్నానం కూడా చేయలేనప్పుడు తపస్సు అయిపోయింది. భగవంతుడు పట్టాడు తపస్సు గురించాడు. క్షీణించిన దేహం స్నానం చేయలేదు, ఆహారం లేక 10,000 సంవత్సరాలు. కానీ భగవద్ దర్శనం కాగానే అన్ని ఆరోగ్యం బాగుంది, ఏదైనా శుభ్రంగా వెలుగుతాయి, తేజస్తో పోతుంది. మనం నిజంగా భక్తిస్తే మనం ఒకరు మార్పు వస్తుంది. చక్రవర్తిని స్వయంభూమను కర్తముని ఆశ్రమానికి రావడం కాక అతనికి సైతం వందనాలు అర్పించాడు. స్వయంభూమను బ్రహ్మకుమారుడు, కానీ ఆయన వచ్చి కర్తమునికి వందనాలు అర్పిస్తున్నాడు. అదేవిధంగా అరణ్యమునందు తన ఆశ్రమాలకు అర్పించే రాజులకు ఆశీస్సులు ఇవ్వడము ఆశ్రమ వాసన కట్టుకుంది. అక్కడ ఇప్పుడు కూడా మన దగ్గర మంత్రులు వచ్చారు, ఆశీర్వాదాలు ఇవ్వాలి, మంచిగా చూడాలి. ఎందుకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? భగవంతుడే మనం ఏది కోరుకుంటే అది ఇస్తున్నాడు. వేరే వాళ్ళు పేరు ప్రతిష్ట నలుగురు వాళ్ళు గొప్పాసించి వస్తారు. వేరే వాళ్ళకి అందరూ కలుపు కాయిలో ఉన్న నాయకులు, అలాంటి వాళ్ళకి గౌరవాన్ని ఇప్పటి ఏమైంది మనమే నష్టపడతాం. కానీ కొంతమంది ఏమంటారు దమ్మ కదా ఎక్కడా వాదిస్తున్నారు. తెనాలి మాటలతో సీతాదేవి మాటలతో మాట్లాడుతూ వాదిస్తున్నాడు అతను. ఆమె రథయాత్ర చేస్తారు, ప్రోగ్రాం చేస్తారు, కానీ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. భోజనాలు అక్కడ సరిగ్గా విఐపీలు ఒకలాగా చూస్తారు, విడాలు ఒకలాగా చూస్తారు, మమ్మల్ని విఐపీలో అంటూ గవర్నమెంట్ అది అంటున్నారు. ఆమె రథయాత్ర కానీ ఒక 5 లక్షలు 10 లక్షలు లేదంటే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినాడు. తోసుకుంటూ జనాలు నిలబెట్టుంటారా? అన్ని చాలా ప్రసాదం పెట్టుకుని పంపిస్తే మనకు అపరాధం అవుతుందా? భగవంతుడి సేవ కోసం అంత లక్ష్యం ఎన్నాళ్ళు కష్టపడుతున్నాము, మనకు పెడితే ఆయన తప్పయిందంట. అదంటే నేనేమంటున్నానండి, నేను మాట్లాడి గౌరమ్మ ఏంటంటే పెట్టని చెప్పాను. అప్పుడు నాతో చెప్పడం మొదలు పెట్టారు, చాలా అయ్యా నువ్వు ఎన్నిసార్లు అది అసలు పోయినాడు చూశాను, తోపులాట్లు అవుతుంది పోయినా అక్కడ కొట్టుకున్నారు టైంలో. అంటే వాళ్ళ బుద్ధి లేక దేవుడి దగ్గరకు వచ్చి రథయాత్రకి ప్రసాదం కోసం కూడా కొట్టుకుంటే జంతువుల ప్రవర్తిస్తానికి మాత్రం ఎలా అవుతుంది. ఇష్టాన్ని ఎక్కువ పర్ఫెక్ట్ గానే చేస్తారు. ఉన్నానికి బుద్ధిలో నీకు అంత ఉంటే శ్రద్ధ వచ్చి లైన్లో సర్జీ కొట్టుకోకుండా నాయ దేవుడు భోజనం 10 నిమిషాలు అటు ఇటు తిందులని చెప్పొచ్చు కదా. విమర్శించడానికి ముందుంటారు. ఏ రోజు నా గురించి వెళ్ళావా, ఏ రోజున సేవ చేస్తావా, విమర్శించే హక్కు ఉందా అసలు అని వాళ్ళు గంటకు నిర్మిస్తున్నాయి. అందుకని మనకి తెలివితేటలు ఉండాలి. ఫస్ట్ ఇంత గొప్ప సంస్థ ప్రపంచవ్యాప్తమైంది. నేను వచ్చినాయన అనుకున్నాను, కొత్తగా వచ్చిన కార్యక్రమం ఇది పెద్ద సముద్రం అన్నాను. దీన్ని అర్థం చేసుకోవటం అసలు ఈ విషయాలు చేయడం మామూలు విషయం కాదు. మీరు భాగ్యవంతులు కాబట్టి గుండె ఉంది మనకు తెలుస్తుంది భాగ్యం అనేది. తెలియగలిగితే మన దేవుడు గుండె తెలియట్లేదు. ఎందుకు? మనలో కల్మషాలు దోషాలు నిండిపోయి ఉన్నాయి లోపల. ఎందుకు అట్లా అన్నాము చేస్తుంటే ఎందుకు అట్లా దోషాలు తనకు చేసుకోదమ్మా. ఎందుకు నువ్వు వచ్చి కంట్రోల్ లో పెట్టయ్యా బయలు అందరినైనా పద్మని ఆశ్రమించంటే చేరటమే కాక అతనికి అన్నాన్ని అదే విధంగా అరణ్యంలో తన ఆశ్రమానికి వచ్చే రాజులందరికీ ఆశీస్సులు ఇవ్వడం ఆశ్రమాల్లో ఉండేవారు కర్తవ్యము. భక్తి వస్తే కూడా మనం వచ్చి దేవుడి గురించి చెప్పాలి. ఎందుకు? బయట వాళ్ళలాగా మనం తినడానికి ఉప్పులు పప్పులు బియ్యము ఇంత పాలపేట కోసం బయట సంపాదించుకోవడానికి వెళ్తున్నామా? ఇంట్లో ఉంటే సంపాదించుకోవాలి, గ్లాస్ ఎట్లా వస్తాయి? ఎందుకని వాడు ఫ్రీగా ఇస్తాడా? అప్పుడు పుల్లో ఉన్న ఏం చేయాలి? సంపాదించుకునే పని లేదు, కట్టుకోవడానికి ఇల్లు కట్టుకునే పని లేదు, కరెంటు ఇల్లు కట్టే పని లేదు. ఖాళీ కొన్ని వండుతూ మిగతా ఉంటే ప్రసాదం తీసుకొస్తూ మన శక్తికి మించి చెయ్యాలి. ఒక భార్య భర్త పొద్దున్న 2కి పిల్లల బాక్స్ పెట్టి స్కూల్కి పంపి
ఆఫీసులకు వెళ్తే రాత్రి నుంచి చేరుకుంటారు ఆటోల్లో బస్సుల్లో. ఇది మారి అది మారి రైలు మెట్రో రైలు ఎక్కి రాత్రికి చేరుకుంటారు. అప్పుడు పిల్లలు చిలకకాలం పెట్టుకుంటారు, పిల్లలు చేతిలో చేస్తారు, తల్లి చదువు వండాలి పెట్టాలి. ఎంత కష్టపడతారు ఫ్యామిలీ. ఆ కష్టమైన పిల్లలు కదా మంచిగా భక్తి చేసుకునే అవకాశం ఎంతో గత రోజుకి 64 నాళ్ళు వరకు సేవ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఎవరి ఫలితం వాళ్ళదే కదా. సేవ ఫలితం సేవదే, భక్తి ఫలితం భక్తి. కానీ ఎంత టైం వృధా చేస్తున్నారు. చాలా టైం వృధా అవుతుందా కాదు. పొద్దున్న 24 గంటలు పనిచేస్తున్నాం మేము. అంటే అప్పుడు మనం అట్లా చూసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం అయినాక, ఈ రోజు పొద్దున మంగళవారం అయినాక క్లాస్ అయినాక 6 గంటల నుంచి రాత్రి పడుకునే 9 గంటల దాకా. అయ్యో 9 ఒక గంట 15 గంటలు నేను ఏం చేశాను. 15 అవర్స్ 9కి కొడుకుంటే ఇంత గడిగా కొడుకుంటే ఇంకా 15 గంటలు ఏం చేశాను చూసుకోవాలి మనం. పూర్వంలో ధర్మాత్ముడైన రాజులు ధార్మికులైన పౌరులకు రక్షణ ఇవ్వడానికి, అధర్మ ప్రవర్తనను శిక్షించడానికి, వధించడానికి తమ రాజ్యంలో పర్యటించే వారిని వేదాల్లో ముఖ్యంగా శ్రీమద్ భాగవత పురాణంలో తెలియవస్తుంది. చంపడం అనే కార్యాన్ని అభ్యాసం చేయడానికి వారు కొన్ని మార్లు అడవి జంతువులను కూడా వేటాడేవారు. అటువంటి అభ్యాసం లేనిదే అవాంఛిత విద్రోహ శక్తులను వధించడం సాధ్యం కాకపోవటమే అందులకు కారణము. సత్ప్రయోజనం కోసమే ఉద్దేశించిన హింస తన కర్తవ్యంలోని భాగమైన ఆయుధ హింస చేయడం క్షత్రియులకు అనుమతించడం. మళ్ళీ అదే బ్రాహ్మణుడు వేరే ఎవరిని కూడా హింసించడం. క్షత్రియులకు మాత్రం హింసించే హక్కు ఉంది, బ్రాహ్మణుడు హింస చేయకూడదు. వధాలంటే వధించే ప్రయోజనం కోసమని చెప్పబడుతుందంటే, మరియు ఆసకాం అంటే అవాంఛిత విద్రోహశక్తి అనే పదము. ఈ రెండు కూడా స్పష్టంగా చెప్పబడింది. రాజు యొక్క రక్షణ శక్తి శ్రీహరి యొక్క పాలక శక్తి అయి ఉన్నది. భగవద్గీత 4:8 శ్రీకృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధునా వినాశాయ చతుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి విద్య విజయం పడిపోనగా, సాధువులను రక్షించి బ్రాహ్మణులను వధించబడ్డానికి తాను ఆ దేవదేవుడుగా అవతరించిన కనుకనే సాధువులను రక్షించి దానవులను అంటే అవాంఛిత శక్తులను దుర్మార్గల శక్తిగా నేరుగా దేవదేవుడు వాడిని నేరుగా దేవదేవుడి నుండి వచ్చేది శక్తి అయి ఉంటుంది. కనుక రాజు లేక రాజ్యాధినేత అట్టి శక్తిని కలిగి ఉంటాడు. విద్రోహ శక్తులను దుర్మార్గం ఎందు నిపుణుడైనటువంటి రాజ్యాధినేతను కనుక్కోవడం తను చాలా కష్టం. అంటే మనలో ఉన్న దోషాలను కూడా మనం దూరం చేసుకోవాలంటే కూడా చాలా కష్టం. ఎప్పుడైతే ఒక నిపుణుడైన గురువు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పే గురువు ఉన్నా కూడా మనకు శ్రద్ధ లేకపోతే ఫలితం, మనకు శ్రద్ధ ఉన్నా కూడా చెప్పే గురువు లేకపోతే కూడా ఫలితం ఉండదు. అందుకని ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చెప్పేవాళ్ళు శ్రద్ధ కలిగి ఉండాలి, వినేవాళ్ళు శ్రద్ధగా ఆచరించాలి. అప్పుడే కనుక రాజు యొక్క రాజ్యాధినేత శక్తిని కలిగి ఉంటాడు. విద్రోహ శక్తులను దుర్మార్గం ఎందుకు నిపుణుడైన రాజ్యాధినేతను కనుక్కోవడం నేటి కాలంలో చాలా కష్టం. మనకు కూడా మనం సరిదిద్ది భక్తి మార్గం ముందుకు పెట్టే గురువు దొరకడం కూడా చాలా కష్టం. దీక్షా గురువు అనేది కూడా మన సరిదేరు. మనకంటూ శిక్షా గురువు ఉండాలి. ఆ శిక్షా గురువు యొక్క ఆధ్వర్యంలో నిపుణుడైన అని చెబుతున్నారు, చాలా శ్లోకాల్లో వస్తుంది. నిపుణుడు అంటే ఆ కృష్ణభక్తుల బాగా నైపుణ్యాన్ని కలిగిన భక్తుల ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తోటి మనం భక్తులుగా చేయాలో తెలుసుకొని వాళ్ళ గైడెన్స్ లో ఉంటాం, మనం వాడు చెప్పుకోవాలి. కనుక నవీన కాలపు రాజ్యాది నేతలు తమ రాజప్రసాదాలను చక్కగా కూర్చొని అనవసరంగా అమాయక జనులను వధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభుత్వాదుల వాళ్ళు భాగవతం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చైనాకి భారతదేశానికి యుద్ధమవుతుంది. యుద్ధమవుతుంది. ప్రభుత్వాదుల వారు ఫస్ట్ భక్తిలోకి వచ్చినప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నారు. శీల భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారి దగ్గరికి ప్రభుత్వాదుల వారు ఫస్ట్ తన ఫ్రెండ్ నరేంద్రతో కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళని చూడగానే భక్తి సిద్ధాంత సరస్వతి చాలా హ్యాపీ అంటే ఆనందపడ్డారు. ఎందుకంటే ఏ లక్షణాలు చూసి హ్యాపీ అయ్యారు. మహానుభావులు ఇప్పుడు చెప్పాం కదా,
మహానుభావులైన వాళ్ళు ఎదుటి వారి ముఖం చూసి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న భక్తులు ఉన్నారు చెప్పండి. అలా భక్తి సిద్ధాంత సరస్వతి వారికి ప్రభుత్వాలు అంత గొప్ప మెయిన్ కనిపించి ఆ రోజు అక్కడ శిష్యుడిగా స్వీకరించి ఆజ్ఞ ఇచ్చారు ఫలానికి. రావడమే సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఓ వైష్ణవుని ఎలా గౌరవించాలో మనకు బాగా తెలుసుకొని భక్తిసిద్ధాంత సరస్వతికి అర్థమైంది. వాళ్ళు కూర్చున్నాక కొద్దిసేపు మాట్లాడి చెప్తాను, మీరు యువకులు ఎందుకు ఇంగ్లీషు భాషలో చదువుకున్నారు కూడా ఇంగ్లీషు భాషలో కృష్ణ చైతన్యాన్ని ఎందుకు ప్రచారం చేయరు పాశ్చాత్య దేశానికి అంటే అప్పుడు ప్రభుపాద ఏమన్నారు, బ్రిటిష్ వాళ్ళ పాలనలో జనులంతా మగ్గిపోతున్నారు, ఇప్పుడు మీ కృష్ణ చైతన్య ప్రచారం ఎవరికి పెట్టింది, ఫస్ట్ మీ బానిసత్వం నుంచి బయటపడారు కదా మన దేశం అని. కానీ ఆయన మనసులో ఈయన శిష్యుడిగా స్వీకరించారు. ఈయన కూడా ఈయన మొక్కలు తేజస్సు ఏంటి, నిజంగా నేను కపట దినాలు చేంజ్ చూసినా కపట సాధువు కాదు, చాలా గొప్ప వ్యక్తి అని గుర్తుపెట్టారు ప్రభుపాద. ఇందాక మీరు చెప్పలేకపోయారు వీళ్ళ లక్షణాన్ని ఆయన ఏం చూశారు, మరి గురువుల లక్షణాన్ని ప్రభుపాద ఎలా చూసి అంత గొప్ప అనుకున్నారు. ఆయన అప్పటికి భక్తులకు ఇంకా బాగా రాలేదు, మళ్ళా రకరకాల గుర్తొచ్చారన్నారు. ఎలా గుర్తుపెట్టారు భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారి గొప్పతనాన్ని ప్రభుపాద ఎలా గుర్తించారు? ఆయన వస్తుందని తెలుసు, భగవంతుడి వలన ఆయనకు కూడా తెలుసు మాట. ఆయన గురువు కన్నా తెలుస్తుంది కానీ అప్పుడు ఇంకా గురువుగా శిష్యుడిగా అవ్వలేదు వాళ్ళు. ఎలా గుర్తించారు ప్రభుపాదులు వారంటే ఆయన ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది. అది కాక భక్తి సిద్ధాంత సరస్వతి భగవంతుడు పట్ల నమ్మకం. మీ కృష్ణ చైతన్యం ఎవరు స్వీకరిస్తారు, బ్రిటిష్ వాళ్ళ పాలన మగ్గిపోయే ప్రజలు అది అంత అర్జెంట్ కాదంట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఏమన్నారు, అత్యంత అవసరం. ఫస్ట్ ఈ గొడవలన్నీ అవసరం బ్రిటిష్ వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని మన్నిస్తే అప్పుడు మన దశ మీద దాడి పెట్టి ఆక్రమణ చేయరు కదా. మీరు భక్తులు వేరే వాళ్ళ పలానా ఆక్రమణ చేస్తారా? ఎందుకు అదే రోడ్డు అయితే చేస్తారు, ఎందుకంటే కృష్ణ చైతన్యం లేదుగా. బ్రిటిష్ వాళ్ళతో మనం కృష్ణ చైతన్యాన్ని పంచితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమణ చేయరు కదా. ఫ్లాట్ అయిపోయారు రూపాయలు అంతే. ఇక అప్పుడు ఇదే నా గురువాన్ని నమ్మకం దేవుడు నిజమని తెలిసిపోయింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు తప్పించారు నా గురువారిని ఎప్పుడు పాటించాలి, ఇంగ్లీష్ లో కృష్ణ భక్తి ఎలా ప్రచారం చేయాలి తప్పించారు. ఆ తపన భగవంతుడు గమనించి 36 ఆయన 66 వయసులో అమెరికా వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు కృష్ణ. ఎందుకు కృష్ణ భక్తి ప్రచారం చేసి ఏ బ్రిటిష్ వాళ్ళకి మన దేశాన్ని ఆక్రమించారు, అక్కడ పెద్ద ఎస్టేట్ ఇస్తామని రాగాలనే దానికోసం ప్రభుపాద శిష్యులు యువతి యువకులు చిన్న చిన్న పిల్లలు అమెరికాలో ఎంత 27, 22, 23 పెళ్లి కూడా కాదు 3 జంటలకి ప్రభుపాద ఫస్ట్ కృష్ణాష్టమికి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి వివాహం చేసి మారుతి శ్యామ సుందర పురుదాస జానకి యమునా మాత భర్త పేరు గర్భమ్య ఏదో పేరు 3 జతలు అనమాట. ముగ్గురికి పెళ్లి చేసి పంపించాను. లండన్ వెళ్ళి ప్రచారం లేదు, చేతుల పైసా లేదు, ఇల్లు పెట్టి వచ్చేసి ఉంటున్నారు బంధువులు ఎక్కడ లాస్ ఏంజల్స్ లో శాన్ ఫ్రాన్సిస్కో. అలాంటి వాళ్ళు అందరూ లండన్ వెళ్ళి ప్రచారం చేస్తే మేము బాగు ప్రభుపాద డబ్బులు అనలేదు. ఏమన్నా అలాగే ప్రభుపాదన్నా స్నేహితులకి ఫ్లైట్ టికెట్ ఇచ్చేసారు ఇంకోటి. అప్పుడు మాతో మాట్లాడుకో చిన్న పాప పరస్పతి ఏడాది ఆ పిల్లలు తీసుకొని లండన్ పోయారు. అక్కడ పరిచయస్తులు ఎవరు లేరు, అక్కడ బిల్లు లేదు, రూమ్ లేదు, చేతిలో డబ్బులు లేవు, ఎక్కడున్నారు వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళు పెట్టడానికి పట్టాలు కట్టాలి కదా, పెద్ద పెద్ద పైపు ఆటిల్లో ఉన్నారు. 10 నెలల రోజులు ఉన్నా ఏదో అక్కడ ఇక్కడ కృష్ణ భక్తి ప్రచారం చేస్తూ 10 రోజులు చిల్లర వాళ్ళతో బెడ్లు కొనుక్కొని తిన్నాడు. తర్వాత ఆయన చాలా ఎక్కువ పాటలు ఉంటాయి, జాతి కాదు సార్, ఒక మంచి ఘంటసాల లాగా బాలసుబ్రహ్మణ్యం మంచి పాటలు పాడే ఆయన పరిచయం అయ్యి ఆయన ఎస్టేట్ ఇచ్చారు. తర్వాత ఒక రూమ్ ఇచ్చారు, చిన్న రూమ్, అందులో 2 ఉండడానికే పర్మిషన్ ఇచ్చారు. భక్తులు కదా రెంట్ ఎవరో ధర్మాత్మ ఇస్తే ఒక దానికి ఒక మూల, ఇంకో దానికి ఇంకో మూల, ఇంకో దానికి ఇంకో మూల, అలా రూమ్ ఎక్కడెక్కడో దొరికింది.
వీళ్ళు ఎట్లా కలుసుకోవాలి, ఎట్లా ప్రచారం, ఎన్నెన్ని కిలోమీటర్లు ప్రయాణం అయినా సరే ప్రభుపాలు మా వల్ల కాదని అనలేదు వాళ్ళు. కూరగాయలకు వచ్చినటువంటి గిన్నె కలిగింటే నా వల్ల కాదంటాం. ఇంకో 10 మంది పంచి ఉంటే ఎన్నిసార్లు ఉండాలంటాం. పొలంలో పని ఎక్కువ చేస్తే వెనక్కుదాన్ని అన్ని చేయాలా అంటాం. కానీ వాళ్ళు ఆ మాట అన్నా. అంత కష్టమైన ఉండేసరికి చివరికి భగవంతుడు జాతి హారిస్తాను గాయకుడితో కలిసి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన పాటలు ప్రోత్సాహానికి వెళ్ళారు. దగ్గర నమస్కారం చేస్తే వాళ్ళ చెక్క ఈ బట్టలు దూసుకుని చేసుకున్నాను, పెళ్లి చేసుకుని భక్తులు. ఆయన అంటున్నారు, వీళ్ళ హరే కృష్ణ అంటున్నారు చెప్పాలని నేను ఇండియాలో చూశాను అనుకుని దగ్గర చూసి ఆయన అడిగి పెద్ద ఎస్టేట్ ఇచ్చాడు లండన్ నడిబొడ్డులో. అక్కడ ఆ తర్వాత ప్రోపాలకి ఫోన్ చేశారు. అవన్నీ ఏర్పాటు చేసిన ప్రోపాలు పిలిస్తే ప్రోపాలు వచ్చి ఆ ఎస్టేట్ లో దిగి అక్కడ ఆధారంగా తీసుకుని పరిస్థితి చేసి వెళ్ళిపోయారు వేరే దేశం. వాళ్ళ చూడండి వాళ్ళ ఎడ్యుకేషన్. మనకుంత గురువు మాట మీద హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ, కలియుగ ధర్మ పరిణామ సంతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రోపాల్ కీ జయ. ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పిన మాట నిలబెట్టుకోలేనా? నేనేం చెప్తాను. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయాసాగరం పతిత అల్పృక్షం పూర్ణ పరిచయం వాంఛాంబల్పతాలు దర్శ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకు కీ జయ. నామాచార్య శ్రీమద్భాష్టాకు కీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమో కొత్తిమీర పుదీనా ఎంత వేసుకోవచ్చా? అంటే